హలో నమస్తే అండి. నేను డాక్టర్ గ్రీష్మ, ఫర్టిలిటీ కన్సల్టెంట్, 39 ఫర్టిలిటీ సెంటర్ కూకట్పల్లి. ఈరోజు మనం అసలు ఐవీఎఫ్‌లో గ్యారంటీ ఎంతవరకు అవుతుంది? సో, ఈ విషయం గురించి అంటే ఇది చాలామంది కామన్‌గా అడిగే డౌట్ అనమాట. ఇప్పుడు మేము ఇంత ఖర్చు పెట్టి ఐవీఎఫ్ అనేది చేయించుకుంటాము. కాకపోతే మీరు మాకు గ్యారంటీ అనేది ఇవ్వగలరా? సో, ఎంతవరకు గ్యారంటీ ఉంటుంది మనకి ఐవీఎఫ్‌లో? ఇది చాలా కామన్‌గా వచ్చే అంటే ఒక డౌట్ అనమాట కపుల్‌కి. సో, ఇప్పుడు ఏంటి అంటే మనకి ఐవీఎఫ్ అనేది మనకి సక్సెస్ అనేది దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే ఒకటి ఏజ్ అనమాట. ఏజ్ అనేది ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఇంకొకటి వాళ్ళ ఎగ్ నంబర్స్‌ని బట్టి, క్వాలిటీని బట్టి కూడా మనకి ఇది ఆ సక్సెస్ అనేది ఆధారపడి ఉంటుందన్నమాట. సో, ఎప్పుడైనా మనం కపుల్ ఐవీఎఫ్‌కెళ్తే మనం ఏమని చెప్పొచ్చు అంటే మీరు అంటే వాళ్ళు ఒక సైకిల్ చేసుకుంటే మనకి సక్సెస్ రేట్ అనేది అరౌండ్ 50% వరకు ఉంటుంది అని చెప్తామన్నమాట. అట్లాగే ఇప్పుడు ఎవరైతే కపుల్ మల్టిపుల్ సైకిల్స్ ఆఫ్ ఐవీఎఫ్ చేయించుకుంటే డెఫినెట్‌గా వాళ్ళకి సక్సెస్ రేట్ అనేది 70% వరకే ఉంటుందన్నమాట ఆ కపుల్‌కి. సో, ఎప్పుడైనా మనం ఒక సింగిల్ ఐవీఎఫ్ ద్వారా సక్సెస్ గ్యారంటీ అని చెప్పలేం. కాకపోతే మనం చూసేది ఏంటి అంటే వాళ్ళకి ఒక ఐవీఎఫ్ ఫెయిల్ అయినా కూడా మనకి నెక్స్ట్ అంటే 2, 3 ఐవీఎఫ్స్ తర్వాత సక్సెస్ అయిన వాళ్ళని చూస్తామన్నమాట. ఇప్పుడు నార్మల్‌గా కపుల్‌కి ఒక ఐవీఎఫ్ సైకిల్ ఫెయిల్ అయిన తర్వాత నెక్స్ట్ ఐవీఎఫ్‌కెళ్లారనుకోండి, మనకి సక్సెస్ ఛాన్సెస్ అనేవి ఫస్ట్ కంటే కూడా ఇంకొంచెం ఎక్కువ ఉంటాయన్నమాట. సో, ఇంకా ఇది ఏజ్ అనమాట. అంటే మనకి ఎప్పుడైనా 38 ఇయర్స్ కంటే లెస్ ఉన్నారనుకోండి, వాళ్ళ లోపల మనకి సక్సెస్ ఛాన్స్ అనేది కూడా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఐవీఎఫ్ అనేది ఒక వెరీ కాంప్లెక్స్ ప్రాసెస్ అనమాట. అంటే మనకి చాలా కెమికల్ రియాక్షన్స్ ఎన్నో జరిగితేనే మనకి అంటే ఒక పిండం అనేది ప్రాణం పోసుకుంటుందనమాట. అంటే అది మనం అంటే స్టడీ చేసింది కేవలం 10% అనమాట. చాలా వరకు మనకి అన్నోన్ రీజన్స్ అనేవి కూడా చాలా ఉంటాయన్నమాట. ఇవన్నీ ఎన్నో సరిగ్గా జరిగితేనే మనకి సక్సెస్ అనేది ఉంటుందన్నమాట. సో, ఎప్పుడైనా మనకి సింగిల్ ఐవీఎఫ్ సైకిల్‌లో సక్సెస్ అనేది గ్యారంటీ ఉంటుందా అంటే అది ఎవరు చెప్పలేని విషయం అనమాట. అది వాళ్ళ జెనెటిక్ క్వాలిటీని బట్టి, వాళ్ళ ఎగ్ క్వాలిటీని బట్టి, ఆ తర్వాత వాళ్ళ లోపల ఎండోమెట్రియంని బట్టి కూడా మనకి సక్సెస్ అనేది ఆధారపడుతుందనమాట. సో, మనం అందుకే ఒక ఐవీఎఫ్ సైకిల్ మనకి ఫెయిల్ అయిన తర్వాత వెంటనే హిస్ట్రోస్కోపీ అట్లా చేసుకుంటే ఏంటి అంటే మనకి లోపల ఎండోమెట్రియం ఏమన్నా ప్రాబ్లమ్ ఉందా? సో, వాటికి బ్లడ్ ఫ్లో ఎట్లా ఉంది? అంటే మనకి పాలిపాయిడల్ ఏమన్నా ఉందా? లేదు క్రానిక్ ఎండోమెట్రైటిస్ చిన్న ఇన్ఫెక్షన్ లాంటిది ఏమన్నా ఉందా? ఇవన్నీ కూడా మనకు తెలుస్తాయన్నమాట. సో, నెక్స్ట్ ఐవీఎఫ్ సైకిల్‌లో వాటన్నిటిని క్లియర్ చేసుకొని వెళ్తే మనకి డెఫినిట్‌గా సక్సెస్ అనేది ఎక్కువ ఉంటుందన్నమాట. సో, ఎప్పుడు కూడా మనకి ఐవీఎఫ్ సైకిల్‌లో గ్యారంటీ అనేది ఏజ్ ప్రకారము వాళ్ళు ఎన్ని సైకిల్స్ తీసుకున్నారు, వాళ్ళ ఎగ్ క్వాలిటీ ఏంటి, ఎండోమెట్రియం క్వాలిటీ, స్పెర్మ్ క్వాలిటీ వీటన్నిటి మీద మనకి సక్సెస్ అనేది ఆధారపడి ఉంటుందన్నమాట. ఇప్పుడు మనకేంటి అంటే కొన్ని చోట్ల వేరే దగ్గర ఏంటి అంటే 100% మనకి సక్సెస్ గ్యారంటీ. దాని తర్వాత మనకి అంటే ఎప్పుడు చెప్పినా కూడా మనం అది నమ్మడానికి ఉండదన్నమాట. ఎప్పుడైనా సక్సెస్ అనేది 100% డెఫినెట్‌గా ప్రెగ్నెన్సీ వస్తుంది. లేకపోతే మనీ బ్యాక్ ఇట్లాంటివన్నీ ఏమైనా ఉన్నా కూడా వాటికి కండిషన్స్ అప్లై అనేవి డెఫినెట్‌గా ఉంటాయన్నమాట. సో, ఇట్లాంటి వాటి ట్రాప్‌లో పడి మనం వెళ్తాం అనుకోండి, మనకి సైకిల్ అనేది ఫెయిల్ అయినా కూడా ఇవి అప్లైడ్ కండిషన్స్‌లో లేవు అని చెప్పేసి ఎట్లయినా కూడా మనకి మనీ వాపస్ ఇవ్వడం అనేది జరగదన్నమాట. సో, ఇవన్నీ అర్థం చేసుకొని కపుల్ ఎవరైనా కూడా సో, బెస్ట్ ఫర్టిలిటీ సెంటర్ ఎప్పుడైనా కూడా మనం ఫర్టిలిటీ సెంటర్‌కెళ్ళినప్పుడు వాటి సక్సెస్ రేట్ ఎంతుంది, అది చెక్ చేసుకోవడము, ల్యాబ్ క్వాలిటీ ఎట్లా ఉంది, అవన్నీ దృష్టిలో పెట్టుకోవడం ఇంపార్టెంట్ అనమాట. అంటే మనకి తక్కువ సైకిల్స్‌లో అంటే మనకి తక్కువ డబ్బులతో వాళ్ళు 100% గ్యారంటీ ఇచ్చారు, మనీ బ్యాక్ ఇచ్చారు ఇట్లాంటివన్నీ కాకుండా కూడా ఇదంతా మనకి ఇది ట్రాన్స్‌పరెంట్‌గా అనమాట. ఎప్పుడు కూడా మనకి 100% సక్సెస్ అనేది ఎక్కడ కూడా ఉండదనమాట. అది ఎవరైనా చెప్పినా కూడా అది నమ్మడం అంటే మనకి ఫూల్ అవ్వడం అనమాట. సో, ఎప్పుడైనా మనం ఎక్కడికైనా సెంటర్‌కి వెళ్ళినప్పుడు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మనం ముందుకెళ్తే మనకి ఎప్పుడు కూడా సక్సెస్ అనేది ఉంటుందన్నమాట. మనం ట్రై చేసేదాన్ని బట్టి. థ్యాంక్ యూ.